కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానందీశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజల ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. పూర్వం కృతయుగంలో శిలాద మహర్షి సంతాన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్కరించి జగత్ ప్రసిద్ధులైన శివభక్తి కలిగిన ఇద్దరు సంతానమును అనుగ్రహించాడు. పర్వతుడు, నందుడు అని ఇద్దరు కుమారులలో రెండవ వాడైన నందుడు వేల కొలది సంవత్సరము నిరాహారుడై మహాతపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు. అప్పుడు నందుడు ఆ శివుడి పాదాల దగ్గర స్థానం కల్పించమని కోరగా ఆ వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి, నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను అని, అలాగే నీవు తపస్సు చేసిన ప్రదేశంలో నేను పుట్ట రూపముగా ఆవిర్భవించదనని చెప్పాడు. అలా కొంతకాలం తరువాత నంది మండలంలో పరిపాలించిన నందనరాజుకు చెందిన గోవుల మందలో ఒక గోవు అడవిలోనికి వెళ్ళి మేత మేసి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వకపోయేది. ఆ ఆవు మీద సందేహం వచ్చిన గోవుల కాపరి గోవును గమనిస్తూ అడవికి వెళ్ళాడు. అయితే ఆ గోవు అడవిలో ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టపై పాలు వదలడం గమనించి ఈ విషయం నందనరాజుకు చెప్పాడు. తర్వాత రోజు నందనరాజు స్వయంగా గోవు పుట్టలో పాలు వదులుచున్న అద్భుత దృశ్యం చూస్తూ ఆనందచకితుడై ఒక అడుగు ముందుకు వేశాడు. అంతే, ఆ యొక్క అలికిడికి గోవు అదుపు తప్పి పుట్ట మీద పాదం పెట్టి బెదిరిపోయింది. దీంతో స్వామివారి శివలింగం పైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉండి లింగముపై ఆవు గిట్ట గుర్తు కనపడుతుంది. అయితే ఈ సంఘటనకు రాజు చాలా బాధపడుతూ అంతఃపురం చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి రాజు కలలో శివుడు ప్రత్యక్షమై గోవు తొక్కిన ప్రదేశమున నేనే నందీశ్వరుని కోరిక మేరకు స్వయంగా ఆవిర్భవించానని, ఆ ప్రదేశంలో ఒక పూజా మందిరమును నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞ ప్రకారం నందనరాజు ఆలయాన్ని నిర్మించాడు. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఊటలు ఉన్నాయి. ఆ లింగం కింద నుండి నీరు నిరంతరం ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో, అంటే 1.7 మీటర్లు నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనబడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగులు లోతున్న క్రిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని భక్తులు తీర్థంగా తీసుకెళ్తారు. అయితే మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవనందులని అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం.